Hi and hello to all. We are representing to Shanmukh ITI Kodad. As we know, we have started module number 3, wiring installation and earthing. In this, we have completed about main switch and distribution board. Today, we are going to discuss about energy meter board installation. ఎనర్జీ మీటర్ బోర్డుని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈరోజు. ఎస్టర్డే క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ గురించి, మెయిన్ స్విచ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి ఎనర్జీ మీటర్ బోర్డ్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఎనర్జీ మీటర్ బోర్డ్ తెలుసు కదా, మెయిన్ మీటర్. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేయడానికి సమ్ మెటీరియల్స్ అనేవి అవసరం. అవేంటి తెలుసుకుందాం. ఫస్ట్ రాల్ జంపర్ ఒకటి, నెక్స్ట్ ఫిల్లర్ మెటీరియల్స్ ఫర్ రాల్ ఫిల్లర్, వుడెన్ గట్టీస్, నెక్స్ట్ పైప్ జంపర్స్, హై రూల్స్ ఫర్ ఎనర్జీ మీటర్ ఇన్స్టాలేషన్. ఇవన్నీ ఈరోజు నేర్చుకుంటాం అనమాట. రాల్ జంపర్ అంటే ఏంటిది, రాల్ జంపర్ యూజ్ చేసిన తర్వాత ఫిల్లర్ మెటీరియల్స్ని ఎట్లా యూజ్ చేస్తాం, వుడెన్ గట్టీస్ అనేవి ఎలా ఉంటాయి, ఏ షేప్లో ఉంటాయి, పైప్ జంపర్ అంటే ఏంటిది, ఆ రూల్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎనర్జీ మీటర్ అనేది ఈరోజు నేర్చుకుంటాం. ఫస్ట్ వన్, పర్పస్ ఆఫ్ రాల్ జంపర్. రాల్ జంపర్ అంటే ఏంటిది, రాల్ జంపర్ అని నేర్చుకుంటాం అనుకున్నాం కదా. ఈ రాల్ జంపర్ అంటే ఏంటిదని తెలుసుకుందాం. ఫస్ట్, రాల్ జంపర్ ఈస్ యూజ్డ్ టు మేక్ holes in the brick or concrete walls or ceilings for fixing a batten or round blocks. It consists of two parts, tool holder and tool bit. రాల్ జంపర్ అంటే ఏంటిది, రాల్ జంపర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే గోడలో ఇటుకలకి హోల్స్ చేయడానికి కానీ, లేకపోతే కాంక్రీట్ వాల్కి హోల్స్ చేయడానికి కానీ, లేకపోతే సీలింగ్ తీసుకున్నారనుకోండి, సీలింగ్లో హోల్స్ చేయడానికి ఈ రాల్ జంపర్ అనేది యూజ్ చేస్తారు. రాల్ జంపర్ని చూసినట్లయితే దాంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి టూల్ హోల్డర్, ఒకటి టూల్ బిట్. ఒకటి టూల్ హోల్డర్ డయాగ్రామ్లో చూడండి, డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, పట్టుకోవడానికి యూజ్ చేసేది ఏంటిది, టూల్ హోల్డర్ అంటాం. మనం ఇన్సర్ట్ చేసి హోల్డ్ చేసేది ఏంటిదంటే టూల్ బిట్ అనమాట. ఇవి టూ పార్ట్స్ కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటాం, రాల్ జంపర్ అంటారు. సమ్ వాట్ లైక్ పోకర్ ఎలా ఉంటుందో సేమ్ ఈ రాల్ జంపర్ కూడా అలాగనే ఉంటుంది. నెక్స్ట్ వన్, పాయింట్స్ టు బి నోటెడ్ వైల్ పుట్టింగ్ హోల్ బై రాల్ జంపర్. రాల్ జంపర్ని యూజ్ చేసుకొని హోల్ ఎలా చేస్తారనే కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. రాల్ జంపర్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ 90 degrees టు ది వాల్. అంటే ఏంటిది, స్లాంట్గా పెట్టకూడదు అనమాట, స్ట్రైట్గా గోడకి స్ట్రైట్గా పెట్టాలి. 90 degreesలో దానికి పెట్టాలన్నమాట. ఏంటిది, రాల్ జంపర్ అనేది. ఈ రాల్ జంపర్ని 90 degreesలో పెట్టిన తర్వాతనే మనం వైల్ హ్యామరింగ్ జంపర్ షుడ్ బి టర్న్డ్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ హ్యామర్ స్ట్రోక్. హ్యామర్ తోటి మనం కొడుతూ ఉంటాం కదా, కొడుతున్నప్పుడు ఈ రాల్ జంపర్ అనేటిని దాన్ని ఏం చేయాలంటే టర్న్ చేస్తూ ఉండాలి, అంటే తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఈ హ్యామర్ స్ట్రోక్స్కి అది తొందరగా గోడలోకి వెళ్ళి హోల్ అనేది తొందరగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్స్. ఎప్పుడైతే మనం రాల్ జంపర్ని యూజ్ చేసుకొని హోల్ని చేసామో, ఆ హోల్లో అంటే పూడిపోవడానికి, అంటే ఎనర్జీ మీటర్ కానీ ఏదన్నా మీటర్ బోర్డ్ని పెట్టేస్తాం కదా, దాన్ని ఏమంటామంటే వుడెన్ గట్టి అంటాం. వుడెన్ గట్టిని ప్లేస్ చేసి దాన్ని క్లోజ్ చేయాలంటే సమ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. వాటిని ఏమంటాము, ఫిల్లింగ్ మెటీరియల్స్ అంటాం. హోల్స్ని ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం. అవేంటి, సాడస్ట్ అంటే చెక్క పొట్టు, ఫైబర్ అంటే తెలుసు కదా మీకు, ప్లాస్టిక్, ఆస్బెస్టాస్, ఇవన్నీ సమ్ మెటీరియల్స్ అనమాట, యూజ్ చేసే మెటీరియల్స్. దేనికి, దీస్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు హోల్స్. వీటిని ఏం చేస్తారంటే హోల్స్లో ఇన్సర్ట్ చేస్తాను అనమాట. హోల్స్ పెట్టేస్తాం కదా, హోల్స్లో ఎప్పుడైతే ఈ వుడెన్ గట్టీస్ని ఫిక్స్ చేస్తామో, ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో ఆ ఓపెన్ ప్లేస్లో ఫిల్ చేస్తాం వీటిని. నెక్స్ట్ ఏంటిది, బ్యాటన్ ఆర్ రౌండ్ బ్లాక్ ఆర్ ఫిక్స్డ్ బై స్క్రూస్. బ్యాటన్ ఆర్ రౌండ్ బ్లాక్ అంటే ఏంటిది, నథింగ్ బట్ హోల్డర్ ఆఫ్ ఎనర్జీ మీటర్ని హోల్డ్ చేసుకునేది, అంటే ఎనర్జీ మీటర్ని కింద పడకుండా ఆపే వాటిని ఏమంటామంటే ఈ బ్యాటన్ కానీ రౌండ్ బ్లాక్స్ కానీ అంటాం వాటి పేర్లు. అవి ఎట్లా ఉంటాయి, షేప్ ఆఫ్ వుడెన్ గట్టి ఈస్ మేడ్ ఆఫ్ టేక్ వుడ్ తోటి ఈ వుడెన్ గట్టిని మేడ్ చేస్తాం అనమాట. ఈ మేడ్ చేసిన దాన్ని ఎట్లా ఉంటుంది, ఇది నార్మల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 50 square mm ఆన్ వన్ సైడ్. ఒక సైడ్ ఏముంటుంది, 50 mm² ఉంటుంది సైజ్ అనేది. అదర్ సైడ్ ఇట్స్ సైజ్ విల్ బి టంపర్డ్ టు 30 mm². అంటే ఏంటి, ఒక ఫస్ట్ నుండి లాస్ట్కి వచ్చేసరికల్లా అవి 30 mm² తగ్గిపోతుంది అనమాట దాని యొక్క సైజ్ అనేది. ఓకే, ఫస్ట్లో ఎంత ఉంటుంది, 50 mm ఉంటుంది స్క్వేర్ మీటర్స్.
ఇది వచ్చేసి 30 mm² అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ది సైజ్ ఆఫ్ గట్టి డిపెండ్స్ అపాన్ ద లోడ్ ఇట్ హ్యాస్ టు క్యారీ. అంటే ది గట్టిని ఎట్లా, ఈ వుడెన్ బోర్డ్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే దాని మీద ఎంతైతే లోడ్ పడాలో ఆ లోడ్ని పే చేసుకొని దీన్ని తయారు చేస్తారనమాట. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అంటే ఒక సైడ్ వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి నార్మల్ తక్కువ సైడ్ ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 50, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 mm² సైజులో ఉంటుంది వుడెన్ గట్టి అనేది. వుడెన్ గట్టి నథింగ్ బట్ ఏ వుడెన్ బోర్డు లాగా అజంప్షన్ చేసుకోండి. అది వుడెన్ బోర్డ్ ఎట్లా ఉంటుంది, లోపల ఈ వుడెన్ బోర్డ్ లోపల మనం ఏం పెడతామంటే ఈ ఎనర్జీ మీటర్ని పెట్టేస్తాం. నెక్స్ట్ వన్ మెథడ్ ఆఫ్ ఫిక్సింగ్ చేసుకున్నాం కదా, హోల్స్ చేసేసాం. రాల్ జంపర్ని యూజ్ చేసుకొని హోల్స్ చేసేసాం. హోల్స్ని పూర్తి చేయడానికి ఏమి యూజ్ చేసాం, సాడస్ట్ కానీ, ఫైబర్ కానీ, ప్లాస్టిక్ కానీ, సమ్ ఫిల్లర్ మెటీరియల్స్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఆ ఫిల్లర్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఈ వుడెన్ గట్టిని ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఖాళీగా ఉన్న ప్లేస్ని ఏం చేసేస్తాం, దాంతో ఫిల్ చేసేస్తాం. నెక్స్ట్ అనేది మెథడ్ ఆఫ్ ఫిక్సింగ్. ఎనర్జీ మీటర్ని ఎట్లా ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఏ హోల్ ఆఫ్ సైజ్ లార్జర్ దెన్ ది సైజ్ ఆఫ్ గట్టి ఈస్ మేడ్ ఇన్ ద వాల్ విత్ ది చిజిల్ ఆర్ హ్యామర్. చిజిల్ని యూజ్ చేసుకొని, హ్యామర్ని యూజ్ చేసుకొని మనం గాడి కొట్టుకుంటూ పోతాం అనమాట గోడకి. అది ఎట్లా ఉండాలి ఆ గోడ గాడి అనేది, ఇది వుడెన్ గట్టి ఉంటుంది కదా, వుడెన్ గట్టి దాంట్లో ఇన్సర్ట్ అవ్వాలి ఆ హోల్లో అనమాట. గాడి కొట్టిన దాంట్లో ఇన్సర్ట్ అయ్యేటట్లు దాని సైజు కంటే కొంచెం ఎక్కువ సైజు గాడి కొట్టేస్తాం. దేంతో, చిజిల్ని యూజ్ చేసుకొని హ్యామర్ స్ట్రోక్స్ ఇస్తుంటే చిజిల్ అనేది ఏం చేస్తుందంటే గోడకి గాడిలాగా ఏర్పడుతుంది. ఆ గాడిలో మనం ఏం చేస్తాం, వుడెన్ బోర్డ్ని ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటిది, పైప్ జంపర్స్ ఆర్ యూజ్ టు మేక్ హోల్స్ అలాంగ్ విత్ హ్యామర్. ఇవి కూడా పైప్ జంపర్స్ కూడా హోల్ చేసేటప్పుడు యూజ్ చేస్తారనమాట. హోల్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు దీన్ని కూడా. నెక్స్ట్ వన్ ప్రిపేరింగ్ ఆఫ్ పైప్ జంపర్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు. పైప్ జంపర్స్ అని నేర్చుకున్నాం కదా, పైప్ జంపర్స్ దేనికి యూజ్ చేస్తారు, హోల్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే హోల్స్ చేస్తామో దాంట్లో ఈ పైప్ జంపర్స్ అనేవి యూజ్ అవుతాయి. దీన్ని ఎట్లా తయారు చేయవచ్చు, ఫస్ట్ యూజ్ GI పైప్ ఆఫ్ సూటబుల్ సైజ్ అండ్ టు హ్యావ్ ఏ స్లాంట్ కట్ బై ఏ హ్యాక్సా. అంటే GI పైప్ని తీసుకొని దాన్ని హ్యాక్సా బ్లేడ్ తోటి మనం ఒక సైడ్ స్లాంట్ షేప్లో కట్ చేయాలి. లేకపోతే ఇంకోటి ఏంది, కట్ ది టీత్ ఆన్ ద వన్ ఎండ్ ఆఫ్ పైప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రౌన్ షేప్లో కానీ కట్ చేయాలి. చూడండి డయాగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. స్లాంట్ కట్ అంటేనేమో అది నైఫ్ లాగా ఉంటుంది. ఇది క్రౌన్ కట్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా చూపించాను కదా, బ్లూ కలర్లో క్రౌన్ కట్ అంటాం దాన్ని. ఓకే, ఇట్లా మనం ఈ పైప్ జంపర్స్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యూజ్ ఆఫ్ పైప్ జంపర్స్. ఇలా తయారు చేసిన పైప్ జంపర్స్ని ఎట్లా యూజ్ చేస్తాం, ఫ్రమ్ టైమ్ టు టైమ్ బిట్వీన్ హ్యామర్ బ్లోస్ ఆర్ రొటేట్ యాజ్ వెల్ యాజ్ pull out the pipe jumper from the hole to remove broken masonry pieces. ఎప్పుడైతే మనం హ్యామర్ తోటి రాల్ జంపర్ని యూజ్ చేసుకొని మనం హ్యామర్ తోటి మనం హోల్ చేసేస్తామో అప్పుడే మనం ఏం చేయాలి, ఈ పైప్ జంపర్ని కూడా హోల్లో పెట్టేసి హ్యామర్ బ్లోస్ ఇస్తూ ఉండాలి. హ్యామర్ బ్లోస్ ఇస్తున్నప్పుడు ఈ పైప్ జంపర్ అనేది లోపలికి వెళ్తుంది. ఎమ్మటే లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, దాన్ని పుల్ చేయాలన్నమాట. పుల్ చేయడం అంటే లాగాలి. ఎమ్మటే లాగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదైతే మనం ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటాయో, ఆ డస్ట్ పార్టికల్స్ అంటే మ్యాసోనరీ పీసెస్ అంటాం అనమాట. ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ పైప్ జంపర్తో పాటు బయటకు వచ్చేస్తాయి. ఓకే, హోల్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది. ఓకే, ఇప్పటిదాకా ఏం చేసాం, మనం గాడి కొట్టాము, దాంట్లో వుడెన్ గట్టిని ఫిక్స్ చేసేస్తాం అనమాట. వుడెన్ గట్టిని ఫిక్స్ చేసి దేంతో ఫిక్స్ చేస్తాం, స్క్రూస్ తోటి ఫిక్స్ చేసేస్తాం అనమాట. దాంట్లో హోల్స్ ఆల్రెడీ పెట్టేసాం కదా, ఆ హోల్స్లో స్క్రూస్ పెట్టేసి ఆ వుడెన్ బోర్డ్ని ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటిది, NI కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ IE రూల్స్ ఫర్ ఎనర్జీ మీటర్. అసలు ఎనర్జీ మీటర్కి బేసిక్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏం సింబల్స్ ఇచ్చింది, ఎనర్జీ మీటర్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది దీని కింద వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఏంటిది, BAS సింబల్స్ ఆఫ్ ఎనర్జీ మీటర్ సింబల్స్ ఎలా ఉంటాయి. ఇవి సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ సింబల్ ఫస్ట్ వన్, 3 ఫేస్ ఎనర్జీ మీటర్ సింబల్ సెకండ్ వన్ అనమాట. రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది, 3 అనే టర్మ్ ఒకటే అంటే నెంబర్ ఒకటి డిఫరెన్స్ అనమాట. ఇది బేసిక్గా ఎనర్జీ మీటర్ యొక్క BAS సింబల్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి ఈ సింబల్స్ని ఇచ్చింది. నెక్స్ట్ ఏంటిది, ఓల్డ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ సర్వీస్ కనెక్షన్. అంటే ఎనర్జీ మీటర్ని సర్వీస్ కనెక్షన్కి ఎలా చేసేవారు ఓల్డ్గా.
అనేది చూద్దాం. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి మీరు. ఫస్ట్ కింద నుండి రండి. కింద నుండి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఐసీ కట్అవుట్ ఒకటి, ఐసీ కట్అవుట్కి ఏం పెట్టేసాం మనం, ఎనర్జీ మీటర్కి మెయిన్ స్విచ్ త్రూ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. నిన్న మనం ఏం నేర్చుకున్నాం, ఎస్టర్డే లాస్ట్ క్లాస్లో వచ్చేసి మెయిన్ స్విచ్ని ఎట్లా కనెక్షన్ ఇస్తాం, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని ఎట్లా కనెక్షన్ ఇస్తాం, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుండి సబ్ సర్క్యూట్లు లేకపోతే పవర్ సర్క్యూట్ అనేది ఎలా తీసుకుంటాం అనేది నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి ఎనర్జీ మీటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకుంటున్నాం, అంతే కదా. సమ్ బేసిక్ డయాగ్రామ్ చూస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఐసీ కట్అవుట్, ఎనర్జీ మీటర్, దానికి మెయిన్ స్విచ్, డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటిది, ఇది న్యూ టైప్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది, కింద నుండి రండి. కింద నుండి వచ్చినప్పుడు ఫస్ట్ ఎనర్జీ మీటర్ ఉంటుంది, నెక్స్ట్ ఐసీ కట్అవుట్, నెక్స్ట్ మెయిన్ స్విచ్, డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఓకే, వీటి యొక్క సింబల్స్ రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి. డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఒక 2 రెక్టాంగిల్స్ ఉంటాయి. రెక్టాంగిల్కి మధ్యలో మనం దాన్ని షేడ్ చేసేసాం. నెక్స్ట్ మెయిన్ స్విచ్ కూడా 2 రెక్టాంగిల్స్ ఉంటాయి, ఒకదాన్ని లోపల దాన్ని ఏం చేసేసాం, టిక్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, ఐసీ కట్అవుట్, ఇది ఒక సింబల్. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ మీటర్ సింబల్. ఎనర్జీ మీటర్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా, వాట్ అవర్ WH అనే సింబల్ అనేది ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లలో మెయిన్కి ఓల్డ్కి న్యూకి తేడా ఏంటిది, ఐసీ కట్అవుట్ అనేది ఫస్ట్ ఓల్డ్ ఫార్మాట్లో ఫస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ ఎనర్జీ మీటర్ ఇచ్చేస్తారు, ఎనర్జీ మీటర్ నుండి ఐసీ కట్అవుట్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఒకటి డిఫరెన్స్. వీటన్నిటిలో మీకు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటే ఏందో తెలుసు, మెయిన్ స్విచ్ అంటే ఏందో తెలుసు, ఎనర్జీ మీటర్ అంటే ఏందో తెలుసు. అవునా, ఎనర్జీ మీటర్లో ఎట్లా ఉంటాయి, ఇప్పుడు చూడండి. ఎనర్జీ మీటర్ సింగిల్ ఫేస్ 3 ఫేస్ ఉంది కదా. సింగిల్ ఫేస్ అయితేనేమో 2 టెర్మినల్స్ ఇన్పుట్ ఉంటుంది, 2 టెర్మినల్స్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 3 ఫేస్ ఎనర్జీ మీటర్ అయితే ఏమొస్తుంది, 3 టెర్మినల్స్ ఇన్పుట్ ఉంటుంది, 3 టెర్మినల్స్ అవుట్పుట్ ఉంటుంది. అంటే ఇన్పుట్ దేనికి ఇస్తాం మనం, సర్వీస్ మెయిన్స్కి కనెక్ట్ చేసేస్తాం. దీంట్లో ఏంటిది, 3 ఫేస్లో వచ్చేసి 3 ఫేస్లో వస్తాయి కాబట్టి 3 ఫేస్ సర్వీస్ లైన్స్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం. అవుట్పుట్ వచ్చేసి మనం ఏదైతే రన్ అవ్వాలో వాటికి డివైజెస్కి ఇచ్చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్కి. ఓకే, మీకు తెలియదు ఏంటిది ఇక్కడ, ఐసీ కట్అవుట్. ఓకే, ఐసీ కట్అవుట్ మీ సింబల్ని చూసారు కదా మీరు. సింబల్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అదొక టైప్ ఆఫ్ ఫ్యూజ్ సింబల్ అనమాట. అంటే ఇది ఏంటిదంటే నథింగ్ బట్ ఏ ఫ్యూజ్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యూజ్ విచ్ స్టాప్స్ ది ఎనర్జీ ఫ్లో క్విక్లీ ఎగ్జాస్టింగ్ అన్ ఆర్క్ ఇన్సైడ్ ది ఫ్యూజ్ హోల్డర్లో ఎప్పుడైతే ఎనర్జీ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట, ఎట్లా అది సడన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సడన్ ఫ్లో ఆఫ్ పవర్ని, ఎనర్జీని పోనీయకుండా ఈ ఫ్యూజ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫ్యూజ్ యొక్క అసలు మెయిన్ పర్పస్ ఏంటిది, కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడం. సేమ్ అదే పర్పస్ కింద ఇది ఏం చేస్తుంది అంటే ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఐసీ కట్అవుట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ది కనెక్షన్ ఫర్ ఎనర్జీ మీటర్. ఫస్ట్ ఎనర్జీ మీటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఐసీ cutout is connected to main switch again connected to distribution board. Here the energy meter input terminals are connected to service mains. Okay, output terminals are connected to this IC cutout. Okay, that's it from today. Tomorrow we will come up with a new topic. Okay, please note down in your notes and prepare yourself for examinations. Thank you and bye bye.